ఈ వీడియోలు అనేది ఏముంది, నిన్న మా తెలుగుదేశం పార్టీలో కూడా ఒక ఆయనది వీడియో వచ్చింది, సస్పెండ్ చేశారు. సో ఇవన్నీ ఎంతవరకు నిజము, కొంత నిజమే అయి ఉండొచ్చు. బట్ అంటే నాకు నిన్నటి ఇష్యూలో ఒకటి నేను ఫ్రాంక్గా చెప్పగలను. ఆ లేడీ రాసిన లెటర్ చదివాను నేను. ఆ లెటర్లో నన్ను ఆయన వేధిస్తున్నాడు, నేను ఒక 2 సార్లు లొంగిపోయాను, మళ్ళీ ఏంటి ఆ ఫోన్లు అంటే ఇదిగో ఇలా జరిగింది స్వామి అని చెప్పి ఈవిడ భర్తకి చెప్తే, అలాగా దేవి అయితే ఇంకొకసారి వెళ్ళు దేవి, ఈసారి సినిమా తీయి అని చెప్పి అతను పంపించడం అనేది వినటానికే చాలా దరిద్రంగా ఉంది. అది ఇట్స్ ఏ క్లియర్ కట్ బ్లాక్మెయిల్ ట్రాప్. సో అంటే ఏదున్నా ముందే సిచ్యుయేషన్ ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ముందే చెప్పినా కూడా దానికి ఒక అర్థం ఉండేదేమో కదా. అది అంటే అలాగే ఆలోచిస్తున్నారు ప్రజలు, ఇటువంటి కమ్యూనికేషన్ కూడా వినిపిస్తున్నాయి. ఇట్స్ ఏ ట్రాప్ అండి. అది ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి ఇష్టంగా ఉన్నట్టే ఉంది తప్ప వీడియో, వీళ్ళు దాన్ని సినిమా చేసి మరి ఏదో డబ్బులు అడిగి ఉండొచ్చు, ఆయన దానికి ఒప్పుకొని ఉండకపోవచ్చు. సో ఇలాగా అయి ఉంటుందేమో అని అనుకుంటున్నా. తప్పే, నేను అది తప్పు కాదు అంటలా. ఆ తప్పు వేరే వాడు చేస్తే తప్పు, ఒక ఎమ్మెల్యే చేస్తే వేరే వాడు చేస్తే తప్పు కాదు. ఇప్పుడు కోర్టులు కూడా చెప్పినాయి, 2 వ్యక్తులు ఇష్టపడి వెళ్తే దాని నేరం అని మనం అనలేము అని. ఇక్కడ కూడా 2 వ్యక్తులు ఉన్నారు. సో తర్వాత అంతా అయిపోయిన తర్వాత 2 సార్లు అయిన తర్వాత 3వసారి కూడా మళ్ళీ నేను వెళ్ళాను. అప్పుడు వాళ్ళ భర్త సినిమా తీయమంటే ఆ సినిమా తీశాను అని చెప్పని ఇలాగా, మరి అది అందరూ అయితే ఓపెన్గా అది ట్రాప్ అనే అనుకుంటున్నారు.